మిమ్మల్ని మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి. మీకు మీరే తోపు, మీకు ఎవ్వరితో అనవసరం. మీ చదువు, మీ ప్రిపరేషన్, మీ మార్క్స్ అంతే. ఓన్లీ యూ, ఇట్ ఇస్ ఓన్లీ యూ. యూ నీడ్ నాట్ కంపేర్ విత్ ఎనీబడి. వాడు నాకన్నా బాగా చదువుతున్నాడు, వాడు నాకన్నా మార్క్స్ ఎక్కువ వస్తాను, నీకు అనవసరం. ఇట్ ఇస్ ఓన్లీ యూ ఇన్ యువర్ లైఫ్. సో నీ ఒక వరల్డ్ లో ఓన్లీ యూ ఆర్ దేర్. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఎవరికో వస్తున్నాయి అని చెప్పి నువ్వు స్ట్రెస్ తీసుకుని దానివల్ల నువ్వు సరిగ్గా చదవలేక, దానివల్ల నువ్వు ఎగ్జామ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేక, ఇదంతా ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో అస్సలు ఇలాంటి ఎక్స్ట్రా థాట్స్ మైండ్ లోంచి తీసేయండి. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. జేఈఏపీ సెట్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ 5 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఓకే, ఈ 5 మిస్టేక్స్ జనరల్లీ ప్రతి స్టూడెంట్ తెలియక చేసే పనులు. సో ఈ 5 మిస్టేక్స్ కనుక అవాయిడ్ చేస్తే ఈ ప్రిపరేషన్, మీ జేఈ ప్రిపరేషన్, మీ ఎప్సెట్ ప్రిపరేషన్ అస్సలు ఎలాంటి ప్రాబ్లం లేక ఒక సేఫ్ జర్నీ కింద వెళ్తుంది. వాట్ ఆర్ దోస్ 5 మిస్టేక్స్ అంటే, ద ఫస్ట్ మిస్టేక్, చాలా మంది స్టూడెంట్స్ బేసిక్స్ ని ఇగ్నోర్ చేస్తారు. డైరెక్ట్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ కి వెళ్ళిపోవడం లేదా డైరెక్ట్ గా చాప్టర్ లోకి వెళ్ళిపోవడం చేస్తారు. ఫస్ట్ బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బేసిక్స్ మనం స్ట్రాంగ్ గా ఉంటేనే ఒక చాప్టర్ లోని డెప్త్ అర్థమవుతుంది. ఆ చాప్టర్ కి సంబంధించిన అప్లికేషన్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలుగుతాం. సో బేసిక్స్ ని మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఈ బేసిక్స్ కోసం ఏం చేయాలి మేడం? బ్రిడ్జ్ కోర్స్ కానీ ఇలాంటి ఫౌండేషన్ టాపిక్స్ ఉంటాయి. మనకి ఒక చాప్టర్ అర్థం అవ్వాలి అంటే దానికి రిలేటెడ్ గా ఫ్యూ కన్వర్షన్స్ కానీ లేకపోతే కొన్ని బాండ్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి, ఇలా చిన్న చిన్న బేసిక్స్ అవన్నీ కూడా చదువుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, రెగ్యులర్ టెస్ట్ అమ్మా. అంతేగాని నేను చదువుతున్నాను, నాకు వెంటనే వీక్కి ఎగ్జామ్ ఉంది అంటే నాకు టెన్షన్ వస్తుంది కాదు. టెస్ట్ అన్నవి మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవడానికి, ఎంతవరకు చదివావు, నువ్వు ఎంతవరకు ప్రాబ్లమ్ని అప్లై చేయగలుగుతున్నావు, దాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే రెగ్యులర్ టెస్ట్. సో ఈ టెస్ట్ కనుక రాయలేదు అనుకోండి, మీ అసెస్మెంట్ అనేది సరిగ్గా జరగదు. సో రెగ్యులర్ టెస్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైం మేనేజ్మెంట్. మీరు టైం మేనేజ్ చేస్తున్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్. మీరు మీ కాలేజ్ని అలాగే ఇంటికి వచ్చిన తర్వాత అది మళ్ళీ ఒకసారి చదవడం, రివైజ్ చేయడం, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం చేస్తున్నారా లేదా, ఆ ప్రాపర్ టైం మేనేజ్మెంట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్కి సపోజ్ 2 minutes 5 minutes చేస్తున్నారు ఒక్కొక్క క్వశ్చన్, అది టైం వేస్ట్ అమ్మా. కొన్ని క్వశ్చన్స్ లెందీగా ఉంటాయి. సో కొన్ని ఈజీ క్వశ్చన్స్, షార్ట్ కట్స్ నేర్చుకోవడం. ఆ ఈజీ క్వశ్చన్స్ కి కూడా మనం 5 minutes 10 minutes ఇన్వెస్ట్ చేయకూడదు. అలాంటప్పుడు మిగిలిన క్వశ్చన్స్ కి మనకు టైం సరిపోదు. సో దానికోసం మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం టైం అన్నది చాలా ఇంపార్టెంట్. అది మీకు ఎప్పుడు వస్తుంది అంటే, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ అన్నది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఎంత టైంలో చేయాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నారో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మాత్రం అస్సలు మిస్ చేయదు. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, రివిజన్ స్కిప్ చేయడం. రివిజన్ అస్సలా స్కిప్ చేయకూడదమ్మా. సపోజ్ మీరు ఈరోజు ఒక టాపిక్ చదువుకున్నారు, ఓకే ఫైన్, ఈరోజు ఒక 1 week అంతా చదువుకున్నారు. అట్లీస్ట్ వీకెండ్లో అయినా కూర్చొని ఒక 2 to 3 hours డెడికేటెడ్గా స్పెండ్ చేసి ఆ వీక్లో మీరు చదువుకున్నవి రివైజ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు రివిజన్ స్కిప్ చేయరో అప్పుడు మీరు ఆ టైంలో చదువుకున్నవన్నీ మీ బ్రెయిన్లో ఫీడ్ అవుతాయి. ఈ రోజు చదివేశాను, ఇంక మర్చిపోతాను, వదిలేస్తాను, మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడే చదువుతాను అంటే మీకు గుర్తుండవమ్మా. సో రివిజన్ మాత్రం అస్సలా స్కిప్ చెయ్యకూడదు. నెక్స్ట్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మిమ్మల్ని మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి. మీకు మీరే తోపు, మీకు ఎవ్వరితో అనవసరం. మీ చదువు, మీ ప్రిపరేషన్, మీ మార్క్స్ అంతే. ఓన్లీ యూ, ఇట్ ఈస్ ఓన్లీ యూ. యూ నీడ్ నాట్ కంపేర్ విత్ ఎనీబడి. వాడు నాకన్నా బాగా చదువుతున్నాడు, వాడు నాకన్నా మార్క్స్ ఎక్కువ వస్తాను, నీకు అనవసరం. ఇట్ ఈస్ ఓన్లీ యూ ఇన్ యువర్ లైఫ్. సో నీ ఒక వరల్డ్ లో ఓన్లీ యూ ఆర్ దేర్. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఎవరికో వస్తున్నాయి అని చెప్పి నువ్వు స్ట్రెస్ తీసుకుని దానివల్ల నువ్వు సరిగ్గా చదవలేక, దానివల్ల నువ్వు ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేక, ఇదంతా ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో అస్సలు ఇలాంటి ఎక్స్ట్రా థాట్స్ మైండ్లోంచి తీసేయండి. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఈ 5 మిస్టేక్స్ అస్సలా చేయొద్దు. సో బేసిక్స్ ఇగ్నోర్ చేయడం, రెగ్యులర్గా టెస్ట్ రాయకపోవడం, టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం, రివిజన్ స్కిప్ చేయడం, అలాగే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, ఈ 5 పనులు మాత్రం అస్సలా చెయ్యొద్దు. ఓకే.